తిరుమలలో నాగతీర్థంలో ప్రతిరోజు నాగదేవత వచ్చి పాలు తాగుతుందని మీకు తెలుసా? ప్రతిరోజు ఇక్కడ నాగదేవత వచ్చి పాలు తాగుతుందని చెప్పేసి ఇక్కడ పండితులు చెప్తారు. చాలామందికి తిరుమలలో నాగతీర్థం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. మనం వచ్చినప్పుడు మాత్రం స్వామివారి దర్శనం చేసుకొని త్వరగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాము. అయితే ఈరోజు మీకు నాగతీర్థం ఎక్కడుంది, అది ఎలా వెళ్ళాలి మీకు పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను. మనం ఇలా చూస్తున్నాం కదండి, ఇదే నాగతీర్థం. అంటే ఇది డెవలప్మెంట్ అవ్వలేదు కాబట్టి ఇలా ఉంది, మీరు చూడవచ్చు. ఇక్కడ మనకు ఆ పరమశివుడు కూడా దర్శనమిస్తారు, మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పెద్దగా ఫెసిలిటీస్ అంటూ ఏమీ ఉండవు, మనకి ఓన్లీ ఏదో చిన్న టెంపుల్లా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ చూడవచ్చు ఆ 7 కొండల వాడితో ఇక్కడ నాగదేవత విగ్రహాలు మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, మొత్తం ఈ గుడి అంతా కూడా నేను మీకు పూర్తిగా వివరిస్తాను, పదండి చూద్దాం. నాగదేవత అమ్మవారు విగ్రహం మరియు కొండపైన చెక్కిన విగ్రహం, ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. నాగతీర్థం ఇది ఒక కొండ మాట. కొండ మీద వివిధ దేవతలు విగ్రహాలు మనకి చెక్కబడ్డాయి, చూడొచ్చు. ఇప్పుడు ఈ లోనకి వెళ్తే ఇక్కడ ప్రతిరోజు కూడా పండితులు పాలు వేస్తారంటండి. ఆ ప్రమిదల్లో నాగదేవత వచ్చి పాలు అనేది తాగుతుందంట, అది ఇక్కడ పండితులు చెప్పారు. మీకు ఏమన్నా నాగదోషాలుంటే ఇక్కడ పూజలు చేస్తే ఆ దోషం పోతుందని చెప్తున్నారు. ఈ కొండ మీద నాగదేవత అమ్మవారిది విగ్రహం చెక్కబడింది, అలాగే నాగపాములు కూడా చెక్కబడ్డాయి. ఇక్కడ చూడండి, అమ్మవారు మనకి ఎంత చక్కగా కనిపిస్తున్నారో మనం చూడవచ్చు. ఈసారి మీరు తిరుమల వచ్చినప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకోండి. ఇదేనండి నాగతీర్థం కొలుము. ఇక్కడ మనకి వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు అదంతా ఎండిపోయింది, లేదంటే అక్కడ చాలా వాటర్ ఉంటుంది. ఆ నీళ్ళతోనే అక్కడ మహాశివుడికి అభిషేకం అనేది చేస్తూ ఉంటారు. ఇదండి నాగతీర్థం. మీరు ఈసారి తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి. ఈ అడ్రస్ ఎక్కడంటే మనకి తిరుమల శ్రీవారి సేవకులు సేవా సదన్ వెనకాల రోడ్లో శ్రీ వరాహస్వామి గెస్ట్ హౌస్ పార్కింగ్ దగ్గర, ఆ రోడ్లో వెళ్తే మీకు ఈ నాగతీర్థం అనేది కనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ.